టైం ఎంత అయింది? 1:30 దాటింది గ్రాని. రేపు కాలేజ్ లేదా? ఉంది గ్రాని. కాలేజ్కి వెళ్తాం గ్రాని. ఒక్కసారి చెప్తే నీ బాధ్యత తెలుసుకుంటావనుకున్నాను, కానీ పదే పదే నిన్ను అనుమానించేలా చేసుకుంటున్నావు. గ్రాని, ఇందులో బావ తప్పేం లేదు. ఫ్రెండ్ బర్త్డే పార్టీ ఉంది. ఒంటరిగా వెళ్లాలంటే భయం వేసి బావని తీసుకెళ్లాను. అప్పటికి ఎర్లీగా రిటర్న్ అయ్యాం. కానీ ఫుల్ ట్రాఫిక్ ఉంది. ఇంతలో కార్ పంక్చర్ అయిపోయింది. ఒక తప్పుని కవర్ చేయడానికి 10 అబద్ధాలు ఆడకండి. క్రేష్, ఇదివరకే చెప్పాను, నీ మీద ఎంత రెస్పాన్సిబిలిటీ ఉందో. అన్నీ తెలిసి కూడా కేర్లెస్ గా ఇలా తిరుగుతున్నావు అంటే ఏమనుకోవాలి? సారీ గ్రాని. పదే పదే సారీలు. ఇంకెప్పుడు ఇలా జరగదు అనే మాట నీ నోటి వెంట వింటం కూడా నాకిష్టం లేదు. పార్టీలకు వెళ్లడం తప్పు అనడం లేదు, అర్ధరాత్రి వరకు తిరగడం తప్పు అంటున్నాను. మీ పద్ధతులు మార్చుకోకపోతే పోయేది ఈ ఇంటి పరువు. ఇలా మీరొకరి ముందు తల దించుకోకూడదని చెప్తున్నాను. వెళ్ళండి. కోసి 4 గంటలు దాటినా ఎవ్వరు పట్టించుకోవట్లే. గని కూడా నా మీద జాన్లే. రాని ఈసారి ఎదురమ్మనంటే అస్సలు పోను. కాలేజ్కి పోయే కూతురంటే ఒక్కరికి లెక్కలే. సరస్వతి, సౌందర్య కాఫీ ఇచ్చినావా? దానికి ఇంకా తెల్లారలేదయ్యా, ముసుగు దాన్ని పడుకునే ఉంది. అట్టాగా? జ్వరమేమన్నా వచ్చినదా? చూసినావా? దానికి జ్వరం వస్తుందా? దాని దెబ్బకు మనకు సుస్థి చేస్తది. నువ్వు అట్ట అనకే, పిల్లని సరిగ్గా పట్టించుకోవట్లే. పద చూడు. ఏమ్మా బంగారు తల్లి, ఇంకా పండుకుని ఉన్నావా? ఏందమ్మా అలిగినావా? లే తల్లి, నీకేం కావాలో చెప్పు, నేను తీసుకొస్తాగా. ఊకోవయ్యా, అది ముఖం చాటేసిన ప్రతిసారి నువ్వు డబ్బులు తగలేస్తావు. అదేం వేలకు వేలు ఖర్చు పెట్టియట్లేదు కదే. దాన్ని లేపడానికి రోజు 50 రూపాయలు వదిలించుకుంటావు కదా. ఉండు, దాన్ని ఎట్లా లేపుతానో చూడు. చిల్లర కూడా ఖర్చు కాదు. అమ్మా బంగారు తల్లి, లేమ్మా, మా అమ్మ కదూ, లే. బుద్ధుందా నీకేమన్నా? బిడ్డ మీద నీరు పోస్తావా? నీళ్ళేంది? మీ ఆవిడ కోపం వస్తే కిరోసిన్ కూడా పోస్తుంది. పోస్తానే. ఈసారి రేషన్ షాప్ లో సరుకులు టయానికి లేదు, బతికిపోయినావు. ఏయ్ ఊరుకో. అమ్మా సౌందర్య, ఇటు చూడమ్మా. ఏ వద్దులే. నాతో కూడా మాట్లాడవా? నేనేమన్నానని? కాలేజీకి పోవద్దన్నట్టు మూతట్టబెట్టినవేంది?
కాలేజీకి పోతేనే మంచిది, లేదంటే ఈదిలో ఉండే పిల్లలతో ఆడుకుంటూ వాళ్ళ చదువులు కూడా పాడు చేస్తది. నువ్వు గట్ల అనకే అమ్మా బంగారం. నువ్వు కాలేజీకి పోయి బాగా చదువుకోవాలని ఈ తండ్రి కోరిక తల్లి. కావాలంటే వేరే కాలేజీలో చేర్పిస్తా. ఆ వద్దు, అదే కాలేజీకి పోయి చదువుకుంటా. కావాలంటే బురక వేసుకొని పోతా. నా మొహం ఎవ్వరికీ చూపించా. అంతొద్దులేవే, నీ ఏసాలు నా దగ్గర ఏకు. చూసావా మీ ఆవిడ ఇట్లా అంటేదని నేను ఇంట్లో ఉండనంట. కాలేజీకి పోతా. సౌందర్య ఏంటే ఇంకా పాచిముఖంతోనే ఉన్నా? అయ్యో 5 నిమిషాలు ఆగు. ఏ సరసు, ఒక లోటు నిండా కాఫీ పోసివ్వు. నేను ఇప్పుడే వచ్చేస్తా. అంటే కాలేజీకి వస్తానని ముందే చెప్పిందన్నమాట. అవునంకుల్. దానికి చదువు అవ్వకపోయినా సోకులకి ఏం తక్కువ లేదు. నువ్వు అట్ట అన్నమాకే. ఏదో ఒకరోజు నీ పేరు దానికి అబ్బి చదువుల తల్లి సరస్వతి అయితే చూడు. కరెక్ట్ అంకుల్. ఏడ్చినట్టే ఉంది. వస్తే త్వరగా రా. వస్తున్నా. అమ్మగారు, కాఫీ. ఫోన్ విజయ్, అమ్మా. రూమ్ లో నా మొబైల్ ఉంది, తీసుకురా. అలాగే అమ్మా. ఈ క్రిష్ చైత్ర రాత్రనంగా పార్టీకి వెళ్లారు, ఇంకా రాలేదు. ఇప్పుడు అక్క అడిగితే ఏం చెప్పాలో ఏంటో. ఏంటి భవానీ, అక్కడి నుంచుని నీలో నువ్వే మాట్లాడుకుంటున్నావు? ఏం లేదక్కా, ఏం లేదు. ఏం లేదక్కా. చెప్పడం మర్చిపోయాను. గుడ్ మార్నింగ్ అమ్మగారు. కాని పాపకు త్వరగా ఆపరేషన్ చేయకపోతే బతకదని చెప్పారమ్మా. ఎంతవుతుందని చెప్పారు డాక్టర్స్? సుమారు 1 కోటి రూపాయలు అవుతాయి అన్నారు. కూలి చేసుకునే వాళ్ళ దగ్గర అంత డబ్బు ఎక్కడి నుంచి వస్తుందమ్మా? డబ్బంటే అందరికీ మక్కువే కదమ్మా. ఎవరు మాత్రం సాయం చేస్తారు? ఇవాళ రేపు చూసి దీనికంటే ముందు నేను చేస్తాను. చూశారు కదా, చెప్పుకోవడానికి కోట్ల మందున్నాం. తలా రూపాయి ఇచ్చినా ఈ తల్లి బిడ్డ కన్నీళ్లు తుడవగలం. సహాయం చేయాలనుకునే వాళ్ళు కింద స్క్రోల్ అవుతున్న అకౌంట్ నెంబర్కి మీ సహాయాన్ని పంపొచ్చు. ఏంటక్కా, ఏంటా కన్నీళ్ళు? చిన్న పిల్ల భవానీ చావు బతుకుల్లో ఉండి రోజు లెక్క పెడుతోంది. కన్నబిడ్డ కళ్ల ముందు చనిపోతే ఎలా ఉంటుందో తెలిసిన దాన్ని కదా. తెలియకుండానే కన్నీళ్ళొచ్చేశాయి. పచ్చడి మెతుకులు తినే పేదవాళ్ల దగ్గర 1 కోటి రూపాయలంటే ఎలా వస్తాయి? వెంటనే ఈ వీడియోలో ఉన్న అకౌంట్కి అమౌంట్ పంపించేసి. 1 కోటి రూపాయలా? అక్క, ఫోన్ ఇవ్వక్క, ఒకసారి నేను ఆ వీడియో చూస్తాను. కాని పాపకు త్వరగా ఆపరేషన్ చేయకపోతే బతకదని చెప్పారమ్మా. ఎంతవుతుందని చెప్పారు డాక్టర్స్? సుమారు 1 కోటి రూపాయలు అవుతాయి అన్నారు. ఈ వీడియోనా? ఇదంతా అబద్ధం అక్కా.
ఏంటి భవాని నువ్వనేది? అవునక్క, రాత్రి క్రిష్ మొబైల్కి ఇలాంటి మెసేజ్ వస్తే కాల్ చేశాను. నిజమా కాదా అని నా స్టైల్లో గట్టిగా అడిగితే కాల్ కట్ చేశారు. ఈ మధ్య ఇలాంటి మోసాలు చేయడం చాలా కామన్ అయిపోయిందక్కా. నాకెందుకో ఆ తల్లిదండ్రుల బాధ నిజమనిపిస్తోంది. ఎందుకైనా మంచిది ఎంక్వైరీ చేసి నిజమని తెలిస్తే 1 మినిట్ కూడా లేట్ చేయకుండా మనీ పంపించేసి. అలాగే అక్క, తప్పకుండా పంపిస్తాను. విజయ్, అమ్మగారు. నువ్వు కూడా కనుక్కో. అలాగేనమ్మా. భవానీ, క్రిష్ ఎక్కడా? ఆ, అది అక్క, నైట్ కంబైన్ స్టడీస్ కి వెళ్తున్నామని చెప్పారు. పాపం బాగా లేట్ అయిందేమో. అవునా? ఇదంతా నిజమే? అవునక్క, ఒక్క మాట చెప్పావో లేదో ఇట్టే మారిపోయారు. గుడ్ గుడ్ మార్నింగ్ మార్నింగ్ గ్రాని. ఆ, క్రిష్ బాబు, కంబైన్ స్టడీస్ కి వెళ్ళారన్నారు. ఎప్పుడొచ్చారు? చూసావా అక్క, రాత్రంతా చదువుకుని మళ్ళీ ఎర్లీ మార్నింగ్ లేచి కాలేజ్కి వెళ్తున్నారు. ఇలా ఈ రోజుల్లో ఎంతమంది పిల్లలుంటారక్కా? ఎంతైనా వీళ్ళు నీ పెంపకం అక్కా. గ్రానీ, అది భవానీని చెప్పని చైత్ర, నాకు తెలియాలి కదా. భవానీ, వీళ్ళు కంబైన్ స్టడీస్కి వెళ్తున్నారని నీకు చెప్పారా? చెప్పకుండా పాపం ఎక్కడికి వెళ్ళరు కదక్కా. అంటే పబ్బులకి వెళ్తూ కంబైన్ స్టడీస్ అని నాకు చెప్పాలన్న ఐడియా ఎవరిది? నీదా, వాళ్ళదా? అక్క, నీదైతే నా రియాక్షన్ ఒకలా ఉంటుంది, వాళ్ళదైతే ఇంకొకలా ఉంటుంది. ఐడియా ఎవరితో చెప్పండి. అక్క, అది నేనెందుకు అలా చెప్తానక్క? వాళ్లే వాళ్లే నాకేది చెప్పారో నేను నీకు అదే చెప్పాను. అంటే అంటే ఈ ఇంట్లో నాకు తెలియకుండా చాలానే జరుగుతున్నాయన్నమాట. క్రేష్, ఈ రోజు నుండి నీ అకౌంట్స్ ఏవి పని చేయవు. పాకెట్ మనీ మంత్లీ నేనే ఇస్తాను. ఏ రోజైతే నీకు డబ్బు విలువతో పాటు బాధ్యతలు తెలుస్తాయో అప్పటి వరకు నీకు ఆ డబ్బు దూరంగా ఉంటుంది. అక్క, ఇన్ని రోజులు అందరూ పద్ధతిగా ఉన్నారనుకుని ఈ ఇంటి వ్యవహారాలు పట్టించుకోవడం మానేశాను. అది ఎంత తప్పో ఇప్పుడిప్పుడే అర్థమవుతోంది. అసలు వీళ్ళ వయసు ఎంత? రాత్రి పబ్బులో ఖర్చు పెట్టిన ఖర్చెంత? అక్షరాల 10 లక్షల పై మాటే. డబ్బు గురించి కాదు నా బాధ, వీళ్ల భవిష్యత్ ఏమవుతుందోననే భయం. భవానీ, ఒక్క విషయం నువ్వు గుర్తుపెట్టుకో. బిడ్డ చెడ్డదారిలో వెళ్తుంటే మందలించాల్సిన తల్లే గారాబం చేస్తే రేపటి రోజున ఆ బిడ్డకి భవిష్యత్తే లేకుండా చేసింది ఆ తల్లే అవుతుంది. ఎందుకు చెప్తున్నానో అర్థమైందనుకుంటా. అర్థమైందక్కా. సరే, కాలేజ్కి టైం అవుతుంది,
మీరు బయలుదేరండి. అలాగే గ్రాని. అక్క నేనిప్పుడే వస్తాను. క్రిష్ బాబు, బాధపడుకో. అక్క చెప్పింది కూడా నిజమే అనిపిస్తుంది. అయినా మీరు పార్టీకి వెళ్లే విషయం అక్కకెలా తెలిసింది? గ్రానీ నిద్రపోలేదని ఒక్క ఫోన్ చేసి చావచ్చు కదా. మేం బయటికి వెళ్ళామని తెలుసు కూడా గుర్రను గురక పెట్టి నిద్రపోయాం. మేము ఎవరున్నారో చూసుకోకుండా లోపలికొచ్చి గ్రానీకి దొరికిపోయాం. అసలేం జరిగింది? స్పీక్ అవుట్ అయితే, స్పీక్ అవుట్ అయితే. పదే పదే సారీలు. ఇంకెప్పుడు ఇలా జరగదు అనే మాట నీ నోటి వెంట వింటం కూడా నాకిష్టం లేదు. అంత జరిగిందా? జరగదా మరి? అయినా నువ్వే కదా కార్డు వాడుకో గ్రానీకి డౌట్ రాదని ఇచ్చావు. పబ్బులో 10 లక్షలు గీకినట్టు గ్రానీకి ఎలా తెలిసింది? అఖిలకి ఎప్పుడు ఆ కార్డు యూజ్ చేయదు, అందుకే దాని డీటెయిల్స్ అక్కకి తెలియవని ఇచ్చాను. అనుకుంటే సరిపోదు, కన్ఫర్మ్ చేసుకొని ఇవ్వాలి. ఇంత ఆఫ్ బ్రెయిన్తో మమ్మల్ని ఎలా కవర్ చేయాలనుకున్నావు? మంత్లీ పాకెట్ మనీ ఇస్తుందంట గ్రానీ. అవి బావకి ఒక్క పూటకు కూడా సరిపోవు. బావకి ఏమైనా ఇబ్బంది కలిగిందో నీ పీక నొక్కుతాను. నేనన్నా నువ్వన్నా భవానీకి చాలా ఇష్టం. తను ఇబ్బంది పడ్డా మనకే లోటు రానివ్వదు. ఏమంటావు భవానీ డార్లింగ్? మీరు ఏదంటే అదే అంటాను. ఏయ్, అమ్మా, ఎక్కడికి వెళ్తున్నావు? అమ్మగారు ఆ పాప గురించి కనుక్కోమన్నారు కదమ్మా. అవునులే, నువ్వు పెద్ద డిటెక్టివ్, కనిపెట్టడానికి వెళ్తున్నావు. నోరు మూసుకుని వెళ్ళి పని చూసుకో, నేను కనుక్కుంటాను గాని. అలాగేనమ్మా. కోటికి ఎన్ని సున్నాలుంటాయో తెలియని వీడు కూడా కరుణ చూపించేవాడే. ఎవ్వరు చేయి చాచినా నోరు తెరిచి అడిగినా అక్కేమో కాదనలేదు. ఇలా అపాత్రదానాలు చేస్తే చివరికి చేతిలో పాత్రే మిగులుతుంది. ఈ టాపిక్ అక్క దగ్గర మళ్ళీ రానివ్వకూడదు. రే సూర్య, ఎవరైనా రెస్పాండ్ అయ్యారా? మనకైతే ఏ కాల్స్ రాలేదురా. అవునా? ఫోన్ ఇవ్వు. హలో, ఎవరు? అమ్మా, పాప ఆపరేషన్ కోసం సాయం చేస్తామని ఎవరైనా కాల్ చేశారా? ఎవరూ చేయలేదయ్యా. అమ్మా, నేను బతుకుతానా చచ్చిపోతానా అని అడుగుతుంటే ప్రాణం పోతుందయ్యా. మీరేం బాధపడకండి అమ్మా, పాపకేం కాదు. రేపట్లోపు డబ్బులు మీ దగ్గరకు వస్తాయి. పాప బతుకుతుంది. నిజమా అయ్యా? మీరు నిజంగా దేవుడయ్యా. ఎవరయ్యా మీరు? నేనెవరైతే ఏంట్లేమ్మా, నీ అన్నో తమ్ముడు అనుకో. పాపని జాగ్రత్తగా చూసుకోండి. ఆపరేషన్ అయ్యేలోపు కావలసిన ఖర్చులకి ఒకతను డబ్బులిస్తాడు. జాగ్రత్త. అభి, ఒక్క రోజులో ₹1,00,00,000 ఎలారా? ఆ తల్లికేమో మాటిచ్చావు. ఎన్ని ఆశలు పెట్టుకుని ఉంటుంది. అసలు డబ్బులు ఎలా వస్తాయిరా? వస్తాయిరా. కోట్లకు కోట్లు లాకర్లలో మూలుగుతున్న డబ్బుల్లో ₹1,00,00,000కి రేపొద్దున కాళ్ళు వస్తాయి.
ఆ తల్లిదండ్రుల కన్నీళ్లు తుడుస్తాయి, ఆ పాపలో చిరునవ్వు తప్పిస్తాయి.